విజయనగరం జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు మంటలు రేపుతోంది. సారవంతమైన భూములతో పాటు గ్రామం కనుమరుగయ్యే పరిస్థితి రావడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని తెగేసి చెబుతున్నారు రైతులు. విజయనగరం జిల్లా గుర్ల మండలంలో పంటలతో కళకళలాడే పచ్చటి పొలాలివి ఇప్పుడు పరిశ్రమల ఏర్పాటుతో కనుమరుగు కాబోతున్నాయి. గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే జీవో జారీ చేసింది. మొత్తం 1085 ఎకరాలు కేటాయించబోతోంది. అదనంగా 97 ఎకరాలు స్టాఫ్ టౌన్షిప్, 53 ఎకరాలు రైల్వే సైడింగ్ కనెక్టివిటీకి కేటాయిస్తారు. 10 సంవత్సరాల పాటు 100% విద్యుత్ సుంకం మినహాయింపు, జీఎస్టీ రీఎంబర్స్మెంట్, స్టాంప్ డ్యూటీ మినహాయింపు, ప్లాంట్కు నీరు, విద్యుత్ కనెక్టివిటీతో రాయితీలిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. గుర్ల మండలంలోని జల్లా, బెల్లానపేట, దమరసింగి, మన్యపురిపేట, ఎస్ఎస్ఆర్పేట గ్రామాల్లోని సారవంతమైన భూములు ఈ ప్రాజెక్టు కిందకు వెళ్లిపోతున్నాయి. మొత్తం 2 దశల్లో 2032 నాటికి నిర్మాణం పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల 2 విడతల్లో 1000 ఉద్యోగాలు స్థానికులకు వస్తాయన్నది ప్రభుత్వం మాట. అయితే ఉపాధి మాట దేవుడెరుగు కానీ బెల్లానపేటతో పాటు చాలా గ్రామాలు పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఏదైతే గత నెల రోజులుగా దమర్సింగి, మొల్లాపురం, మణిపూర్పేట, కెల్లా, ఎస్ఎస్ఆర్పేట గ్రామాల పరిధిలో ఈ యొక్క స్మెల్టన్ అనే ప్రైవేట్ కంపెనీ, స్టీల్ ప్లాంట్ కంపెనీ నిర్మాణం జరుగుతుందని గత నెల రోజులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. ఈ యొక్క కంపెనీపై గ్రామస్తులందరూ దుమ్ము, ధూళి, పొల్యూషన్, కాలుష్యం పెరిగిపోతున్న ఆందోళనలో ఉన్నారు. అలాగే రైతులందరూ కూడా 3 పంటలు పండే భూమి ఇప్పుడిప్పుడే గత ప్రభుత్వంలో తోటపల్లి కాలువ పుష్కలంగా వచ్చేది. తర్వాత సమోరం ఈ 4-5 గ్రామాల్లో కూడా 300 బోర్లు ప్రతి రైతులు కూడా కొట్టుకుని ఉన్నారు. ఈ పచ్చని పంట పొలాలు 3 పంటలు పండే ఈ భూములను రైతులు ఇవ్వడానికి చాలా బాధపడుతూ ఉన్నారు. ప్లాంట్ నిర్మాణంతో పచ్చని పంట పొలాలు కనుమరుగవుతాయని ఆవేదన చెందుతున్నారు రైతులు. ఒకవేళ భూముల్ని వదులుకుంటే ప్రభుత్వం సరైన పరిహారం ఇస్తుందా లేదా అన్న భయాలు కూడా వారిని వెంటాడుతున్నాయి. ప్లాంట్ వస్తే అభివృద్ధి జరుగుతుందేమో కానీ తమ జీవితాలు మాత్రం బుగ్గిపాలవుతాయని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మరి స్థానికుల అనుమానాలకు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది, సమస్య ఎలా పరిష్కరిస్తుందన్నది చూడాలి.